హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్తే. నైటు మా నవీను గొర్రెల దగ్గర నుంచి వచ్చిండు. ఎందుకంటే వాళ్ళ గొర్రెలు ఎక్కడనో అడవిలోనే ఎక్కడనో ఉంటాయన్నమాట. అక్కడ కష్టాలు, సుఖాలు ఒకసారి మా నవీన్‌ని అడిగి తెలుసుకుందాము. ఏంటి ఎట్లెట్లుంటది, ఏం సంగతి అనేది. నవీన్ బాగున్నావా? బాగున్నానా? ఏంటి సంగతులు గొర్రెల దగ్గర ఏంటి విశేషాలు? గొర్రె దగ్గరంటే ఇప్పుడు గొర్రె నరసంపేట దగ్గర ఉన్నాయన్న. నర్సంపేట దగ్గరున్నాయి. ఎక్కడ నర్సంపేట? ఇక్కడ మన కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అన్న. అంటే అడవిలో ఉన్నాయా? అడవిలోనే ఉన్నాయి. ఎట్లా అంటే ఏంటి సుఖాలేంటి గొర్రె దగ్గరుంటే? సుఖాలు, కష్టాలు, కన్నీళ్ళు మీ యొక్క చెప్పు. సుఖమనే ఉంటాను. సుఖం అనేది లేదన్న మాకు. ఆహా! సుఖం అనేది లేదు. ఇక కష్టమే. ఉత్తి కష్టం ఒకటే ఉంటదన్న. సుఖం అనేదే లేదు మాకు. హ్మ్. ఇంగా సుఖం అనేది లేదు. మాకు కష్టమైనా ఉత్తి ఏమంటే ఇక గట్నే పోతన్నాము మా జీవన ఉపాధి నడపడానికి అంతేగాని, ఇక మాకు సుఖము గాని ఏం లేదు. కన్నీళ్ళు ఇడిస్తే మళ్ళా ఈ సుఖమే లేదన్న మాకు. మరి వాన ఇట్లా వచ్చినప్పుడు అప్పుడేం చేస్తారు? మళ్ళా గొర్రెలెక్కడ పెడతారు? ఏంది మీరు ఎట్లా వండుకుంటారు? ఎట్లా తింటారు? ఏంది మీ అన్న గొర్రెలు బయటనే ఉంటాయి. నాంతానే ఉంటాయి అయి. ఇంకా మేము మా పరిస్థితి చెప్తానంటే ఇక మేమింక పసనే వండుకుంటాం. మన వాన బాగా పట్టిందంటే పసనే వండుతాం. వాన కొద్ది పడినంటే ఊళ్ళో వాళ్ళు ఎవరైనా అడిగితే చేసిస్తారు. ఆ టైంలో ఊళ్ళో కూడా అందుబాటులో లేకుంటే ఇంక మేము ఉపాసమే వండుకోవాలన్న. ఇంకా తినడానికి కూడా ఏం లేకుంటాయి. బైకులుంటాయి. బైకులు కూడా బంద్ పడతాయన్న అప్పుడు మొత్తం సైలెన్సర్ నీళ్ళు పోతాయన్న. అచ్చా! వర్షాకాలం వస్తే మీకు తినడానికి తిండి గూడా దొరకదు. దొరకదన్న. ఉపాసమే పండుకోవాలి. ఉపాసం పండుకోవాలి. ఆహా! మరి ఎండాకాలం వస్తే మరి నీళ్ళు గొర్రెలకు గాని, మీకు గాని అప్పుడెట్లా ఏం చేస్తారు మరి? ఎండాకాలం వస్తే కొద్దిగా బానే ఉంటదనుకోండి. కానీ అప్పుడు కూడా కష్టమండి. రోగాలయితుంటాయి. అప్పుడు ఎండకి ఎండి బాగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటాయి. ఇక అప్పుడు ఒక్కొక్క పిల్ల చనిపోయినప్పుడల్లా కళ్ళలో నీళ్ళు దుంకుతాయన్న. ఏమంటే వీటిని నమ్ముకోలేక మా జీవనోద్ధి నడపలేక మా జీవనోద్ధి అలా పోతుంది అంతే ఇంకా. కుల వృత్తి నడుపుకోవాలన్నట్టు. ఆ! అంతే మీ తాతలు తరపున ఆ! నుంచి వస్తున్న వృత్తిని ఇంగ నమ్ముకొని ఉన్నారు గాబట్టి నడిపియాలంటావు. అంతే అన్న ఇంగ దాని మించి ఏం లేదన్న. ఇంగ మాకు ఇది ఇడిస్తే వేరే పనే రాదన్న. హుహు. ఇంగ ఇది ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, మళ్ళీ మీరు రాత్రి మొత్తం ఒక్కోసారి నైట్ మొత్తం వాన పడతానే ఉంటది. మరి మీరు వండుకునేది ఎట్లా? అట్లనే లేచుంటారా? ఎట్లా ఏంటి? ఇప్పుడు కొన్ని నీళ్లుంటే ఇక వడ్డు పైన, ఇంటి పైన పండుకుంటామండి. బాగా వర్షం పడ్డదంటే మొత్తం నీళ్ళే ఉంటాయి. ఇక పండుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు మాకు. ఇక ఇక అట్లే మరి లేచి రాత్రి మొత్తం లేచే ఉంటారు. మళ్ళీ పగలు గూడా గొర్రెలు ఇప్పుడు ఉరుకులాడతాయి గదా! అక్కడ, ఇక్కడ. అప్పుడు గూడా మరి నిద్ర ఎట్లా మళ్ళా మీకు? నిద్ర నిద్ర పోమని ఇంగా ఇప్పుడు ఏం చేసినా ఒక్క గంట గంతే అన్న. నైట్ కూడా వాన పడితే కూడా అది నించునతోనే కూరుకుతాం అంతే ఇక. అంత ఆ! కష్టం ఉంటది. మరి అంటే నైట్ ఉంటాయి గదా! మళ్ళీ జంతువులేమన్నా వచ్చి గొర్రెని ఎత్తుకుపోవడం గాని, దొంగలు గాని, ఆ! మరి అట్లా ఏమన్నా ఉంటాయా? అత్తాయన్న తోడేళ్ళొత్తాయి, నక్కలొత్తాయి, కుక్కలొత్తాయి. ఆటినంచి కాసుకుంటా దొంగలు కూడా వత్తారన్న. మరి పాములు, ఈములు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ అట్లా గూడా ఏమన్నా కరిచిన పాము సందర్భాలు గూడా ఉన్నాయా ఏమన్నా? పాములు గాని, తేళ్ళు గాని అన్నీ వత్తాయన్న. అన్నీ వత్తాయి. మా వాళ్ళని మస్తు ఇది చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా వాళ్ళు. పాములు కరవడం వల్ల, తేళ్ళు కరవడం వల్ల సరైన వైద్యం అందక వాటిలో దూరంగా ఉండడం తొందరగా వల్ల ఎళ్ళలేక ఎళ్ళలేక ఇంగ ఆనే చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారన్న. ఇప్పుడు రోడ్ వెంట ఎళ్తుంటాయి గదా! చాలా నేను చూస్తుంటాను పేపర్‌లలో అట్లా ఇట్లా ఇన్ని గొర్రెలు చచ్చిపోయినాయి, ఇలా యాక్సిడెంట్‌లో చనిపోయిండ్రు అట్లా గూడా జరుగుతుంటాయా? జరుగుతుంటాయి అన్న. ఇప్పుడు మేత లేక ఎండాకాలం వత్తది, వానాకాలం వత్తది. మేత లేక రోడ్ల పైన కొట్టుకుపోతాం. ఇక లారీల వాళ్ళు, కార్ల వాళ్ళు ఇక బాగా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఇక మొత్తం గుర్ర పైన తీసుకొత్తరు. గుర్రు దుక్కుతుకో మనిషి కూడా ఆపద అది ప్రమాదం జరుగుతుందన్న. మనుషులు గూడా చనిపోయిన వాళ్ళుంటారు. ఉన్నారన్న. ఆహా! హ్మ్. మరి ఎట్లా మీరు అంటే ఊరికెప్పుడెళ్తారు? మీరు మీ అమ్మ, నాన్నలు మీకు చూడాలనిపియదా? ఎట్లా మీ అక్క, చెల్లెళ్ళు మీరు అందరితో పాటు మీరు గూడా ఉండాలి. పండగకు పబ్బాలని గూడా ఉంటది గదా! మరి ఆ టైంలో ఏం చేస్తారు? ఆ టైంలో అంటే ఇంక మేము ఇంక వెళ్ళలేమన్నా. ఈయన ఏడ్చుకుంటా నవ్వుకుంటా ఇక్కడనే ఉండాలి. ఇంక ఈ గొర్రెని అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అనుకుంటే ఇంక ఈ గొర్రె దగ్గరే గొర్రెలే మొత్తం అమ్మ, ఆ! నాన్న, అక్క, చెల్లి అన్నీ మీరు అందులోనే. వీటినొక్కటే నమ్ముకుంటామన్న మేము ఏది పండగ ఆ! ఉన్నా, ఏ పండుగ ఉన్నా మీకు గొర్రెలోనే. గొర్రెలోనే అన్న ఇంగ. హ్మ్. ఈ దైవంని దీన్ని తప్పితే ఇంక దీన్నేం నమ్మమన్న. ఇంక దీన్నొక్కటే నమ్ముకుంటాం. ఏదో ఇంకెప్పుడన్నా హ్మ్. మీకు టైం దొరికినప్పుడు ఎవరన్నా పిలుచుకొని, పెట్టుకొని హ్మ్. ఎళ్ళొస్తారు. ఎన్ని రోజులెళ్తారు? వెళ్తే ఊరికి సంవత్సరానికోసారా? సంవత్సరానికోసారి 7 నెలలు, 8 నెలలు అట్లుంటదన్న ఇంగ. ఆహా! అన్ని నెలలకోసారి ఎళ్తారు. ఎళ్తామన్న ఇంగ. ఎళ్ళిన 10 అది ఉందాము 10 రోజులు అనుకున్నా గూడా మళ్ళా గొర్రె నుంచి ఫోను చేస్తారా? ఇట్రా రారా మేత లేదు, గొర్రెకేం లేదు, మళ్ళా ఇడ్చుకపోలే రోడ్ల పోయి కొట్టుకపోలే అని ఫోను చేస్తారా? మళ్ళా అప్పుడు ఇదేందిరా బాబు నా జీవితం ఇట్లుందేమో అని అనిపిస్తది గానీ, ఇంగ అట్లే నడుచుకుంటూ వస్తా ఇంగ నడుపుతాను ఇంగ జీవితం ఏం ఇంగ చేస్తాం. అందరి ఫ్రెండ్స్ అమ్మ, నాన్నల దగ్గర ఉండి, ఉండి పండగలు చేసుకుంటే మీకు ఏదుండదు. మీకు అన్ని గొర్రెలలోనే. ఆ! ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడని, వాడు "అరే! నేను ఇంటికొచ్చినారా నువ్వు రావేమో" అన్నాడు. అంటే నేనేడొత్తరా ఇంగ నేను గొర్రెకాడనే ఉంటా అని ఇగ ఏడుపొత్తదన్న వాడు ఇంటికి పోయిండు మా అమ్మ, నాన్న దగ్గర ఉన్నా అంటే, అరే! నేను లేకపోతే కదరా మా అమ్మ, నాన్న దగ్గర అని అనిపిస్తది నా పండగకు. ఆహా! నీకు హ్మ్. పండగలు, పబ్బాలు, పెండ్లిళ్ళు, అక్కల్ని, చెల్లెల్ని, మీ మామ వాళ్ళని ఈళ్ళని చూడాలనుంటది గానీ, ఇక్కడ హ్మ్. గొర్రెలను వదిలేసి రావాలని రాబుద్ది గాదు. గొర్రె రాబుద్ది దగ్గర ఎవరుండరు. ఎవ్వరుండరు. మా పరిస్థితి ఘోరంగుంటదన్న. మాకు సుఖం అనేదే లేకుంటది. ఇగ మా కష్టం ఎవ్వరికి భగవాన్ కూడా రారాదు. మా కష్టం గూడా ఎవ్వరు పడలేరన్న.
ఆహా! ఆ! మళ్ళీ మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి గాని, ఎలాంటి సహాయ సహకారాలు గూడా ఉండవా? ఏమున్నాయన్న గవర్నమెంట్ అస్సలు మనం పట్టించుకోదన్న మన యాదవులనేదే పట్టించుకోదు గవర్నమెంట్. ఆహా! ఆ! మీ కుర్మోళ్ళ దాంట్ల ఈ గవర్నమెంట్ అనేది పట్టించుకోదు. అస్సలు పట్టుకోదన్న. మా ఆ! కుర్మోళ్ళు గాని, యాదవులు గాని ఇది 2 కులాలు మాత్రం ఏది పట్టించుకోదన్న గవర్నమెంట్. అప్పుడు యాక్సిడెంట్ అయితే ప అప్పుడు 2 రోజులు, 3 రోజులు పట్టించుకుంటరు. అది పాత కథ అని ఆ మూల పడేస్తారు. ఇగ వదిలిపెడతారు దాన్ని. ఆహా! ఆ! అట్లా. అంటే మొత్తం ఈ కన్నీళ్లు తప్ప సుఖాలనేవి ఉండవు. ఉండవన్న అస్సలే సుఖాలనేవి లేవుటి. చూసారా ఫ్రెండ్స్? ఇది తన మాటల్లోనే మీరు విన్నారు గదా! అంత కష్టాలు, కన్నీళ్లు ఏదో సంవత్సరానికోసారి పోతాము, మేముంటాము, మాకు కష్టాలు, కన్నీళ్లు తప్ప మాకు సుఖాలనేవి ఉండవు. ఇంత కష్టపడి మేము ఇంత ఇది చేస్తాము, మాకు ఎలాంటిది కూడా ఇది ఉండదని తన మాటల్లోనే చెప్పారు గదా! చూస్తున్నారు గదా! ఎంత కష్టం ఉంటుందో. గొర్రెలంటే నార్మల్‌గా కాదనమాట. అది మొత్తం కష్టం, కన్నీళ్ళే ఉంటదనమాట. అది ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.